ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు నిర్వహించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 3 కొత్త వ్యవసాయ కళాశాలలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయశంకర్ యూనివర్సిటీకి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలలను నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గం చర్చించింది. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. అది తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఓ టు యూ. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మినహా మిగతా అందరూ కూడా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన ఎస్ఎల్పికి సంబంధించి చర్చ జరిగింది. స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి అది డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి ఆ కేసును వాదించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదులు అదేవిధంగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖ న్యాయవాదులతో కలిపి ఒక నివేదికను తయారు చేయాలని చెప్పేసి రాష్ట్ర న్యాయశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 2-3 రోజుల్లోనే తనకు నివేదిక అందజేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు అక్కడ తమకు న్యాయం జరగలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సామాన్య ప్రజల్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఏం చేయాలనే విషయానికి సంబంధించి కూడా ఇందులో ఇప్పటికే చర్చించడం జరిగింది. ఇవే కాకుండా ఇతర అంశాలను కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ కావచ్చు, అదేవిధంగా నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ 3 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ యూనివర్సిటీ ఆచార్య జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించి అనుబంధంగా ఉండే కళాశాలలను 3 వ్యవసాయ కళాశాలకు ఆమోదం తెలిపింది తెలంగాణ రాష్ట్ర కేబినెట్. ఇందుకు సంబంధించి ఆ కళాశాలలో దాదాపు 124 కోట్ల రూపాయలను వెచ్చించి అక్కడ మౌలిక వసతులను కల్పించాలని చెప్పేసి ఒక్కొక్క కళాశాలకు 100 ఎకరాలను కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అందులో ఆ జిల్లాల్లోని ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఏదైతే ఉందో హుజూర్ నగర్లో అక్కడ ఒక వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అప్పయ్యపల్లిలో కూడా అక్కడ ఒక వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేసింది. ఇవే కాకుండా మరొక వైపు ఏవైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి విజయోత్సవాలను నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ఆ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆయా శాఖలకు సంబంధించి అధికారులను ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా కృష్ణా వికారాబాద్ లైన్ ఏదైతే ఉందో కొత్తగా నిర్మిస్తున్న లైన్, కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ రైల్వే లైన్కి సంబంధించి భూములు కోల్పోతున్న వారికి ఆ రైతులకు నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇవే కాకుండా ఇతర అంశాలు ఇరిగేషన్కి సంబంధించి కూడా కూలంకషంగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పలు ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టుల ఎస్టిమేషన్లు పెంచేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక ముఖ్యమైన అంశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఒక నివేదికనైతే అందజేయడం జరిగింది. ఆ శాఖకు సంబంధించి ఒక నివేదిక అందజేసింది. దాదాపు 3 పేజీల నివేదికను పంచాయతీరాజ్ శాఖ తెలంగాణ కేబినెట్కు అందజేయడం జరిగింది. అందులో 2019 నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ అంటే స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి అప్ టు డేట్ ఒక నివేదికను అందజేయడం జరిగింది. ఆ నివేదికను కేబినెట్లోని అందరు మంత్రులకు కూడా ఆ నివేదికను అందజేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ప్రాజెక్టులకు సంబంధించిన పియర్స్ కుంగుబాటుకు గురయ్యాయి. అది 2023 అక్టోబర్లో జరిగిన సంఘటన. ఆ అక్టోబర్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కాళేశ్వరంలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తూ వస్తుంది. దానికి రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ రిపేర్లకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన డిజైన్లను కూడా ఆహ్వానించింది. జాతీయ స్థాయిలో కూడా డిజైన్లను ఆహ్వానించింది. ఆ డిజైన్లకు సంబంధించి మరొక వారం రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి డిజైన్లు చేయాలి, దాన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇక్కడ చర్చించడం జరుగుతుంది. వీటితో పాటుగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎంత లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేస్తామనే విషయానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.